హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆ విషయం చెప్పేలోగా నేను పడుకుని పోయే ముందు ఎప్పుడు మా హస్బెండ్‌ని అడుగుతాను. ఏవండీ రేపు పొద్దున కర్రీ ఏం చేయాలి? ఏం చేయాలని? ఆయన బాగా ఆలోచించి ఫ్రిడ్జ్‌లో తెచ్చిన ఫ్రెష్ చేపలున్నాయి. ఆ ఇగురు పెట్టేయమన్నారు. నాకైతే పులుసు పెట్టడం వచ్చు గానీ, ఇగురు పెట్టడం అయితే అస్సలు రాదు. ఇంకా ఆయన డ్యూటీకెళ్ళిపోయారు. ఇంక నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా అని ఇంక గబగబా నేను కూడా స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అలా అని అక్కడే ఆలోచించి కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం కదండీ! అలాగే మేము కూడా మా లైఫ్‌లో ఎన్నో ఫ్యామిలీ తరపు నుంచి గానీ, బయట నుంచి గానీ ఎన్నో ఆటుపోట్లొచ్చినా సరే, ఇంకా డ్యూటీలో ముందుకు వెళ్ళిపోతూ, ఇంక ఇలా వండుకుంటూ, తింటూ మా హస్బెండ్, నేను ఒకరికొకరం మంచి, చెడు అలా చెప్పుకుంటూ, ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాము. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా హస్బెండ్, వైఫ్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా బాండింగ్ అంటూ ఉంటే గనక ఎప్పుడు గూడా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, కష్ట నష్టాలొచ్చినా సరే నిలబడతారండి. అదే మంచి చిట్కా. నేనైతే ఇంకా ఈ కర్రీస్‌లోకి కారం ఇవన్నీ మసాలాలు వేసుకున్నాను. ఇంక ఇలా తిప్పుతూ ఉండి టైం అయితే చాలా అయిపోయింది. ఇటు పక్కనేమో నా డ్యూటీ టైం అయిపోతుంది. అటు పక్కనేమో మా హస్బెండ్ వచ్చి టైం అవుతుంది. ఎనీవే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒకటి ఇష్యూ వస్తూ ఉంటాయి. కానీ మనం ఓర్పుగా, సైలెంట్‌గా వాటిలన్నిటికీ జవాబు చెప్పకూడదు. చెప్తే అయితే చాలా సమస్యలొస్తాయి. చెప్పకుండానే సైలెంట్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటే మన సమస్యలు గూడా అలాగే సాల్వ్ గూడా అవుతాయి. ఎవ్వరికీ ఎదురు సమాధానం చెప్పకూడదు. బదులు ఇవ్వకూడదు. అదైతే నేను నేర్చుకున్నాను. అది కూడా మా హస్బెండ్‌ని చూసే నేను నేర్చుకున్నాను. ఎనీవే ఈలోగా మాట్లాడుతూ కర్రీ గూడా అయిపోయింది. ఇంక నేను వాటర్ గూడా పోసాను. మర్చిపోయాను, ఇది పులుసు గాదండి బాబు, ఇది ఇగురు. కాబట్టి కొంచెం ఎక్కువ సేపే దీన్ని బాగా మరిగించాలి. చాలా టైం అయితే అవుతది. సో, నేను రెడీ అయ్యేలోగా పులుసు గూడా అయిపోయింది. ఓకేనండి. అయితే